వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో సమూల ప్రక్షాళన జరగబోతుందా? మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయా? ఇన్ అవుట్ అనే విషయం కూడా నిజమేనా? ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిన వార్త. తెలంగాణ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో భారీ స్థాయి మార్పులు ఉండబోతున్నాయట. కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించి అధిష్టానంతో కీలకమైన చర్చలు జరుగుతున్నాయని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొన్ని ప్రధాన పత్రికలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన మంత్రివర్గం పనితీరుపై కాసింత అసంతృప్తితో ఉన్నారని, దీనికి సంబంధించి ప్రక్షాళనలో దీని ప్రభావం స్పష్టంగా కనబడుతుందని అంటున్నారు. మీడియా వార్తల ప్రకారం, రాజకీయ వర్గాల చర్చల ప్రకారం చాలా త్వరలో సగం పీరియడ్ ముగిసిపోయింది. ఇంకో ఏడాది గడిస్తే ఎన్నికల సంవత్సరం వచ్చేస్తుంది. ఈ లోపల మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి బలమైన ఒక సైనిక శక్తిగా మార్చాలని, ఎన్నికలకు వెళ్ళాలని రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. దీనికి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరిని బయటికి పంపిస్తున్నారు, ఎవరు కొత్తగా లోపలికి వస్తున్నారు అనేది క్లారిటీ లేకున్నా ఒక 2-3 పేర్లు మాత్రం వస్తున్నాయి. దీంట్లో మరీ ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ అవుట్ అట. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీలో కీలకమైన పాత్ర అప్పగిస్తారట. అది పీసీసీ చీఫ్ కూడా కావచ్చని ఒక అంచనా. మరి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన పరిస్థితి ఏంటి అంటే, ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారట. ఒకరు ఇన్ అయితే ఒకరు అవుట్. ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి అలాంటి సమతూకం ఉండబోతుందని కూడా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన్ని మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా అన్న విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఆయన రేపో మాపో నేను మంత్రిని అయిపోతాను అంటూ పదే ప్రకటనలు చేస్తున్న అధిష్టానం నుంచి కానీ, రేవంత్ రెడ్డి నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదట. ఇంకొంతమంది కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉందని, కొత్తగా కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే అటు పీసీసీ నుంచి కానీ, కేంద్ర పార్టీ నుంచి కానీ ఇలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ మీడియా వర్గాల్లో మాత్రం మంత్రివర్గంలో భారీ స్థాయి మార్పు ఉండబోతుందని, పొన్నం ప్రభాకర్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేస్తారని, మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గంలో చేరిపోతారని మాత్రం బాగా ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో మరో ఏడాది గడిస్తే ఎన్నికల ఏడాది వచ్చేస్తుంది కాబట్టి మంత్రివర్గాన్ని చాలా బలంగా మార్చాలని రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, ఇందులో భాగంగానే మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.